హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన విక్రమ్ గారు నటించిన తంగలన్ మూవీ రివ్యూ వచ్చేసింది. సో ఈ మూవీ ఆయన విక్రమ్ తన లైఫ్లోనే అపరిచితుడు హై లాంటి డిఫరెంట్ రోడ్లో తాను కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన వ్యక్తి మన విక్రమ్ గారు. సో ఆయనకు విచిత్రమైన పాత్రలు చేయడంలో పెట్టిందే పేరు ఆయన పేరు. ఇప్పుడు అలాగనే తంగలన్ అనే మూవీలో ఒక ఆటవిక తీగ మనిషిగా నటించాడు. టీజరు ట్రైలర్తోనే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నామని ఫీల్ కలిగించారు అప్పటికే. సో ఇప్పుడు ఈ చిత్రము ఆగస్టు 15వ తారీఖు థియేటర్లోకి వచ్చింది. సో అందరూ ఆల్రెడీ చూసుంటారు. సో నేను కూడా చూశాను. మూవీ ఇప్పుడు ఎలా ఉందో మనం కొంచెం డిఫరెంట్గా తెలుసుకుందాం. సో ఇందులో నాకు తెలిసింది ఏంటంటే తంగలన్ విక్రమ్ తప్ప ఎవరు ఊహించుకోలేం. సో ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశాడు మన విక్రమ్. మధ్యలో కొన్ని సీన్లలో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు, మేకప్ కూడా ఏముండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు జీవితంలో చేయలేరేమో. సో తంగలన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువంతు ఉన్నంతలో ఓకే. నాగిని జాతి నాయకురాలుగా మాలవిక మోహన్ నటించారు. స్క్రీన్పై ఆమెను కనిపిస్తే మహమేష్ అంత భయంకరంగా మేకప్ ఉంటుంది. చాలా డిఫరెంట్ రోల్ చేసింది తాను. సో టెక్నికల్గా చూసుకుంటే తంగలన్ బ్రిలియంట్ మూవీ అని చెప్పొచ్చు. ఆర్ట్, కాస్ట్యూమ్స్, డిఫరెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంలో సినిమాని బాగానే ఎలివేట్ చేశాయి. సో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగిలిన డిఫరెంట్గా కూడా చాలా కట్టిపడేస్తుంది. కాకపోతే ఈ తరహా మూవీ అందరికీ నచ్చవు. డిఫరెంట్గా మూవీ కష్టపడే వాళ్ళకి తంగలన్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది. మీరు ఫ్రెండ్స్ మా ఛానల్ను మీకు ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్తో తీసిన సినిమా తంగలన్. కేజీఎఫ్ సినిమా పేరు చూసి ఉంటారు. కోలార్ జిల్లాలో ఒక చోట టన్నుల కొద్దీ బంగారం దొరుకుతుంది. అయితే ఇదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు. తంగలన్ మాత్రం ఏకంగా 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో తీశారు. తంగలన్ అతడి కుటుంబం చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పరిచయం చేస్తూ సినిమా మొదలు పెట్టడం వరకు బాగానే ఉంది. కొంతసేపటికి తర్వాత తంగలన్ తన కూతురికి ఒక కథ చెప్పడం, బంగారం కోసం తన తాత నాగిని జాతి స్త్రీతో పోరాటం లాంటివి చెబుతాడు. అయితే సినిమాలో వైవిధ్యం ఉంటుంది కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేకపోతున్నామని చిన్న డౌట్గా వస్తుంది. రెండోది, దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే 18వ శతాబ్దం సంబంధించింది కాబట్టి కొంచెం మనకు అలాగే ఉంటుంది. మైండ్ సెట్ కూడా అలాగే ఉంటే సో ఆ లోకంకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండు. అంత మాత్రాన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు కరెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి. ఈ విషయంలో తంగలన్ అమంత దూరంలో ఆగిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 2.5 గంటల నిడి ఉన్న 4 గంటల చిత్రాన్ని చూస్తున్నంత చెప్పుగా చాలా ఫీలింగ్ కలగొడుతుంది. సో హీరోకి అప్పుడప్పుడు కళలో కొందరు మనుషులు కనిపిస్తారు. ఇందుకు కారణం క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. సో మొత్తంలో ఈ మూవీ మొత్తంలో చూసుకుంటే మన విక్రమ్ డిఫరెంట్ యాంగిల్లో తీసిన మూవీ. సో తంగలన్ మూవీ రివ్యూ చూశారు కదా. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత కాస్ట్యూమ్స్ తోటి అలా డిఫరెంట్గా తీయడం ఎంతైనా గట్స్ ఉండాలి. సో అది తమిళంలో మాత్రం విక్రమ్ మాత్రమే సాధ్యం. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.